హలో అండి, మీకు కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఆ తర్వాత కండరాలు సరిగ్గా కదపలేకపోతున్నాము, లేకపోతే చేతులు కాళ్ళు బిగుసిపోయి గట్టిగా పట్టినట్టుగా ఉంటుంది అంటే కనుక ఈ ఎపిసోడ్లో డిస్కషన్ మీకోసమే. హలో అండి, నేను డాక్టర్ అప్పాజీ రాయి, ఒక న్యూరాలజిస్ట్ని. ఈరోజు మనము స్ట్రోక్ వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు గట్టిగా ఎందుకు పట్టేస్తాయి అండ్ దాని గురించి ఏం చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత చేతులు కాళ్ళు వీక్గా ఉంటాయి. ఆ వీక్నెస్తో పాటు ఇది గట్టిగా బిగుసిపోయినట్టుగా చేతులు సరిగ్గా తెరవలేకపోవడము, లేకపోతే ఇలా ఓపెన్ అప్ చేయలేకపోవడం, లేకపోతే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండడం, దాన్నే స్పాసిసిటీ అంటాం అనమాట. స్పాసిసిటీ ఎందుకు వస్తుంది? మన మెదడు బాడీలో ఉన్న కండరాలన్నింటినీ కొన్ని చోట్ల టైట్నెస్ చేయడము, కొన్ని చోట్ల లూజ్గా చేయడము, ఈ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో డ్యామేజ్ జరిగిందో ఆ బ్యాలెన్స్ తప్పి కొన్ని మజిల్స్ టైట్ అయిపోతాయి. సో యూజువల్గా ఒక రిఫ్లెక్స్ ఉంటుంది మనకి, చేతి నుంచి కండరానికి వెన్నుపూసలోకి వెళ్ళి మళ్ళీ వెన్నుపూస నుంచి ఈ వైరింగ్ కండరానికి వస్తుందన్నమాట. అదొక రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఉంటుంది. మన మెదడు ఈ స్పైనల్ రిఫ్లెక్స్ ఆర్క్స్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ స్ట్రోక్లో దెబ్బతింటుందో అప్పుడు ఈ రిఫ్లెక్స్ ఆర్క్స్ ఓవర్ యాక్టివ్ అయిపోయి కండరాలని పట్టేసినట్టుగా స్పాసిసిటీ కాజ్ చేస్తాయి అన్నమాట. సో దీని గురించి ఏం చేయాలి? గుడ్ థింగ్ ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒకటి ఉన్నది. అదేంటంటే మన బ్రెయిన్ ఇంజురీ అయినా కానీ ఈ రీవైరింగ్ మెకానిజం అనేది జరుగుతుంది హీల్ అయ్యేటప్పుడు. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటాము. యూజువల్గా రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయాలి. బిగిసిపోయిన కండరాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ చేసి రెగ్యులర్గా మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ ట్రై చేస్తున్నప్పుడు ఈ ఇంపల్సెస్ ఏవైతే ఉంటాయో అవి మన బ్రెయిన్ పంపించి అక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనేది కాజ్ చేసి రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అలాగే ఆక్యుపేషనల్ థెరపీ అంటే మనం ఏ అయితే యాక్టివిటీస్ రోజు చేస్తామో అవి చేస్తూ ప్రాక్టీస్ చేయడము అలాంటివి చేస్తే కూడా ఈ రికవరీ అనేది జరుగుతుంది. అలాగే మజిల్ రిలాక్సెన్స్ అని మెడికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్లోఫెన్, టిజానిడిన్ అని చెప్పేసి అవి ఈ మజిల్స్ని లూజ్ చేసి మనం ఈ ఎక్సర్సైజ్ చేయడానికి తోడ్పడతాయి అన్నమాట. అలాగే నొప్పి ఏదైతే వస్తుందో ఆ స్టిఫ్నెస్ వల్ల ఆ స్పాసిసిటీ ఇంటెన్సిటీని కూడా తగ్గించి కొంచెం రిలీఫ్ ఇస్తాయి అనమాట. పెద్ద గేమ్ చేంజర్ దీంట్లో ఏంటంటే బోటాక్స్ అనేది. ఇది ఒక టాక్సిన్, కానీ మన కండరాలని టెంపరీగా లూజ్ చేస్తుంది అనమాట ఇంజెక్ట్ చేసినప్పుడు. సో ఆ బోటాక్స్ కొన్ని వారాలు ఎఫెక్ట్ ఉంటుంది. ఆ బోటాక్స్ చేయడం వల్ల ఈ మజిల్స్ కొంచెం రిలాక్స్ అయ్యి మనము ఎక్సర్సైజెస్ లేకపోతే రెగ్యులర్ మూవ్మెంట్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది చేయడం వల్ల మన బ్రెయిన్లో హీలింగ్ కూడా పెరిగి ఆ హోల్ రీహాబ్ ప్రాసెస్ని చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నామో లూజ్ అవడం వల్ల, ఈ టైట్నెస్ లేకుండా ఉండడం వల్ల మనకి బ్రెయిన్లో హీలింగ్ ప్రాసెస్ కొంచెం ర్యాపిడ్గా జరిగి మనకి ఈ మూమెంట్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ స్పాసిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. యూజువల్గా చేతులు కాళ్ళు పడిపోయిన పక్షవాతం ఆర్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ స్పాసిసిటీ అనేది చూస్తాం. సో ఇంకా స్ట్రోక్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ పై లింక్ ఉన్న స్ట్రోక్ వీడియోని చూసి ఒకసారి రివ్యూ చేయండి. అండ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో డిస్క్రైబ్ చేశాను. సో దాన్ని రివ్యూ చేసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే మీకే తెలిసిన వాళ్ళు ఎవరికైనా స్ట్రోక్, స్పాసిసిటీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.